మాట్లాడడం కష్టం. ఇప్పటికైనా అర్థమైందండి యాంకర్లు ఎంత కష్టపడుతూ ఉంటారో. ఇటు రండి, మీరే నెక్స్ట్ రండి. ఇంతమంది ఫ్యాన్సా? ఏమిటది? జీపే, పేటిఎం ఇలాంటివన్నీ వాడారా ఏమిటి మీరు వచ్చే ముందు వీళ్ళందరికీ? రండి మాట్లాడండి. ఇది ఎలా అంటే బౌలింగ్ చేయకముందు ఒక వార్మప్ ఉంది కదా, ఈ సెటప్ ముందు ఇది వార్మప్. ఓకే. తాయి తందయ్య వనంగి అందరికీ నమస్కారం అండి. ఒక మంచి సినిమాలో వచ్చేదానికి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ మణికంఠ గారు, ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ మనం ఏం అడిగితే ఇచ్చారు, ఎందుకంటే ఆ ప్రసన్న వదనం ఆయనకి చాలా ఇష్టపడి చేసిన సినిమా. థ్యాంక్ యూ. సుహాస్ బ్రో, అక్కడ రిషబ్ శెట్టితో స్టార్ట్ చేశాను కెరియర్, ఇక్కడ సుహాస్ బ్రోతో స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ లక్కీ. చాలా చాలా థ్యాంక్ యూ. అంటే ఎప్పుడూ ఒక సెట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇస్తారు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. ఏంజల్స్ ఉన్నారు, థ్యాంక్ యూ. మన టీం హెన్రీ, వివేక్, ప్రసాద్, సతీష్, కృష్ణ అందరికీ థ్యాంక్ యూ. డైరెక్షన్ టీం, ప్రొడ్యూసర్ టీం, మా ఐపీ ఎడ్వర్డ్ బ్రో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నా నన్బా సార్, అవసరం సింగ్ సార్, థ్యాంక్ యూ సార్. నన్బా అర్జున్, మీ గురించి చెప్పాలంటే నా గురించి చెప్పినట్టే. మీ డైరెక్టర్ గురించి కాదు, క్యారెక్టర్ గురించి. అలాంటి క్యారెక్టర్ చాలా సెన్సిటివ్. థ్యాంక్ యూ నన్బా, ఇంకా చాలా వెళ్ళాలి, కలిసి వెళ్తాం. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ప్రసన్న వదనం ఒక మంచి సినిమా, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది కరెక్షన్ ఏదో ఉండే. ఏం లేదండి, ఏం లేదు. మేము కూడా ఒక్క నిమిషం వెళ్ళిపోకండి మీరు అలా రండి, ఆగండి ఒక్క నిమిషం. ఒకవేళ మీరు ఎవరినైనా మర్చిపోవాలి, ఎవరైనా ఎదురుగా వచ్చినా గుర్తుపట్టకూడదు అనుకుంటే ఎవరి ఫేసెస్ అయినా ఉన్నాయి ఇందులో ఈ టీం నుంచి? వీళ్ళు ఎదురుగా వచ్చినా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోదాం ఇలా తల తిప్పుకొని అని. ఇప్పుడు నాకు ఎవరి ఫేస్ కనపడలేదు, కనపడితే నేను మాట్లాడాను. మీరు ఎవరిది కనపడట్లేదు? ఎవరు కనపడలేదు. ఓ, దాని రీజన్ ఏంటంటే మా లైట్ల వల్ల ఎవరు కనపడరు నాకు కూడా అప్పుడప్పుడు. అంతే అంటారా? ఓకే. నేనేదో అడిగాను, ఆయన ఏదో చెప్పారు, పర్వాలేదు, సరిపోతుంది. ఎందుకంటే లాగాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే వాళ్ళ ఎడిటర్ గారు కూడా రాలేదు ఇక్కడికి ఎడిట్ చేయడానికి. సో మరి ఆలస్యం చేయకుండా ఇంకొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం.